నేను చెప్పానండి అండ్ నేను అందరికి చెప్పాను ఎఫర్ట్స్ అన్ని చేస్తున్నారండి లాస్ట్ 5 days నుంచి జీవీఎంసీ రెస్క్యూ టీమ్స్ నావీ వాళ్ళు అందులో కూడా సో బట్ ఇంకా ట్రేస్ ఇంకా అవ్వలేదు ఈవెన్ స్మాల్ తన బిలాంగింగ్స్ కానీ స్కూల్ బ్యాగ్ కానీ ఏమీ కనిపించలేదని చెప్పాను చాలా మిస్టీరియస్గా ఉంది సార్ నాకు అనిపిస్తోంది మేబీ తనేమో ల్యాండ్ మీద ఉందేమో ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో అలాంటి డౌట్స్ నాకు వచ్చినాయి అండ్ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పానండి అండ్ అంటే నావీ హెలికాప్టర్స్ అవన్నీ 50-60 kilometers వెళ్ళే సార్ అంతకుముందు చేసినప్పుడు అలా నాకు తెలిసిందండి మేబీ దే ఎక్స్టెండ్ ద రేంజ్ మేబీ 100-150 kilometers into the sea and see if they can find the floating body అది కూడా అడిగానండి ఆయన చేయిస్తా అన్నారు అందరికీ ఆయన ఆల్రెడీ ఆయనకు తెలిసినండి ఈ విషయం అందరూ మాట్లాడానని చెప్పారు పోలీస్ కమిషనర్ గారు కూడా ఈజ్ అవేర్ దేర్ వర్కింగ్ అని నేను చెప్పాను అనుమానాల గురించి ఆయన ఏం మాట్లాడలేదండి ఏమైంది ఏమైంది అనుకుంటున్నారు అని అడిగారు ప్లస్ నేను ఏం చేశాను ఏంటో అడిగారు ప్లస్ ఇలా ఎలా అయింది అని అడిగారు ఎలా పడిపోయింది నేను ఆ సిచ్యువేషన్ నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్పాను దాన్ని అది ఎలా పడిపోయింది అన్న దాని గురించి అడిగారు దానికి ఆన్సర్స్ చేశాను ఎలా పడిపోయిందో ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా అంటే మీకు ఎక్కడన్నా ఏ పిల్లన్నా అలాగా కనిపించిన ఆచూకీ తెలిసినట్టు అయితే తక్షణమే ఆ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఈ కమ్యూనికేట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఇవాళ చాలా దీర్ఘంగా ఆపరేషన్ చేస్తాం జరిగింది కాలువల్లో మరి అక్కడ కూడా జాడ తెలియలేదు బ్యాగు ఏది కూడా కనిపించలేదు కాబట్టి అది ఒక్కటే ఒక అవకాశం ఉంది మరి ఎవరికన్నా తెలిసి కాపాడు ఉంటుంటే మరి దానికి కావాల్సిన రివార్డు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా జరిగింది ఒక రకమైన ఆపరేషన్ అంటే ఇక్కడ ప్రజా ఆపరేషన్ కూడా దయచేసి అందరూ సహకరించండి